ప్రైజ్ ద లార్డ్. దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. నువ్వు అడిగింది నీ ముందుకు అతి త్వరలో రాబోతుంది అనే మాటలు వింటే నీకేమనిపిస్తుంది? ఎంతో కాలంగా ఎదురు చూసి అన్ని ప్రయత్నాలు చేసి విసిగిపోయి జరిగినప్పుడు చూద్దాంలే అనిపిస్తుంది కదా. లేదా అంతా అయిపోయింది ఇంకేం జరుగుతుందిలే అని అనిపిస్తుంది కదా. ఇలా అనిపించడం సహజమే. ఎందుకంటే మనలో సొంత జ్ఞానం ఎక్కువగా పనిచేస్తుంది. అన్నింటినీ చూసేసాం కాబట్టి ఇది ఇలానే జరుగుతుంది అనే ఒక ఆలోచనకి వచ్చేస్తాం. అబ్రహాము శారా గారు కూడా ఇలానే అనుకున్నారు. ఇక వయస్సు అయిపోయింది అని, నీ కౌగిట బిడ్డ ఉంటాడు అని దేవుడు చెప్తే శారా గారు నాకా అని ఒక నవ్వు నవ్వారు. ఇశ్రాయేలీలకు వాగ్దాన దేశం ఇస్తానని దేవుడు చెప్తే ఎన్నోసార్లు ఎడారిలో ఇంకా వేగులు వారు చెప్పిన మాటలను బట్టి కూడా మమ్మల్ని చంపడానికి ఐగుప్తు నుండి తీసుకుని వచ్చారు అని నిందించారు. సాక్షాత్తు దేవుని యాజకుడైన జకర్యా గారు కూడా నీకు కుమారుడు కలుగును అని దూత చెప్పగానే మేము ముసలివారము ఎలా జరుగుతుంది అని అన్నారు. కాబట్టి ఇలా మనం మన సొంత జ్ఞానంతో లెక్కలు వేసుకోవడం సహజమైనప్పటికీ సరైందైతే కాదు. ఈ భక్తులందరూ ఎలాంటి అద్భుతాలు చూశారో కూడా మనకి తెలుసు. కాబట్టి నువ్వేం నిరాశ పడకుండా ఒక్కటే చెయ్యి, దేవుని సన్నిధిలో మొరపెట్టు. దేవా, నాలో సొంత జ్ఞానం లోక జ్ఞానం కాకుండా పరలోక సంబంధమైన జ్ఞానం ఇవ్వు, నీ ఆలోచనల లోతును తెలుసుకునే వివేకం ఇవ్వు అని అడుగు. ఆలస్యం వెనుకున్న ఆశీర్వాదం గ్రహించే ఆత్మనివ్వు అని ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ.